హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో మీకు థంబ్నెయిల్ మీద చూడగానే అర్థమైపోయింది కదా, ఇది రీసెంట్గా 1 డే నుంచి ఏమో కొద్దిగా హాట్ టాపిక్. సో ఏంటంటే ఐబొమ్మ సైట్ అనేది అయితే స్టాప్ కాబోతుంది అని నిన్న ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు డైరెక్ట్ వాళ్ళ సైట్లోనే. అండ్ ఇవాళ మనకి వాళ్ళు మేము మళ్ళీ బ్యాక్ వస్తున్నాం, మళ్ళీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో బ్యాక్ ఎండ్ అసలు ఏంటి, ఐబొమ్మ అనే సైట్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రజెంట్ వాళ్ళకి రెవెన్యూ ఎలా వస్తుంది, అండ్ దీంట్లోంచి మాల్వేర్ అటాక్ అవుతుందా, మనకి ఏమైనా హార్మ్ఫుల్ ఉందా, ఈ మొత్తం చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోతాను. మర్చిపోకుండా ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ట్విట్టర్ అకౌంట్కి వచ్చి అడగండి, నేను అక్కడ సాల్వ్ అయితే చేస్తాను. సో ప్రెజెంట్ టాపిక్ అయితే వచ్చేద్దాం. సో ఐబొమ్మ అనే సైట్ మీ అందరికీ ఎప్పటి నుంచి తెలుసో కింద కామెంట్ చేయండి. ఇన్ ద ఇయర్ ఏదో ఒక ఇయర్ 2020, 21, 22, 19, 18 ఎప్పటి నుంచి అనేది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకో థింగ్, మీకు చూసిన ఫస్ట్ మూవీ గుర్తున్న కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను కూడా. సో ఫస్ట్ నేను దీని పాస్ట్ నుంచి వద్దాం, లైక్ ఐబొమ్మ ఎప్పుడు స్టార్ట్ చేశానని చెప్పి. సో బేసిక్గా ఐబొమ్మ అనే సైట్ కనుక మీరు చూసినట్టయితే www.ibomma.com అనే డొమైన్ ఏదైతే ఉందో అది 2016లోనే వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళు. సో దాని రిన్యూవల్ టైం కూడా మీరు చూడొచ్చు, 2031 వరకు అయితే ఉంది. సో ప్రెసెంట్ వీళ్ళు 2031 వరకు ఈ డొమైన్ అయితే వీళ్ళు అట్టి పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు ఐబొమ్మ అనే సైట్ కనుక రన్ అవ్వాలంటే మీరు అందరికీ తెలుసు, లైక్ ఇలాంటి పైరేటెడ్ కంటెంట్ కనుక చూడొచ్చా, చూడకూడదా, లేకపోతే ఇవన్నీ స్టఫ్ మొత్తం నేను చెప్పట్లేదు, ఎందుకంటే పైరేటెడ్ కంటెంట్ చేయకూడదు, చూడకూడదు అని మీకు తెలుసు. కాకపోతే మనం చేస్తాం, చూస్తాం, అన్నీ చేస్తాం. సో ఈ టాపిక్ అంతా నేను మాట్లాడండి, ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కువ ల్యాగింగ్ అయిపోతుంది. సో మీ అందరికి తెలిసిందే, మళ్ళీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇలాంటి పైరేటెడ్ కంటెంట్ ఇలాంటి పబ్లిక్కి అవైలబుల్గా ఉంటే, ఎవరైతే ఈ ఓటీటీ యాప్స్ కానీ మూవీస్ కానీ రైట్స్ కొన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరా అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ వన్ థింగ్. ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ వస్తే, నియర్ బై మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇస్తాం. సేమ్ ఇలాగే ఇంటర్నెట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇలాంటి పైరసీస్ కంటెంట్స్ కానీ ఏమైనా జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కంటెంట్ ఇలా వీళ్ళు పైరసీ చేస్తున్నారు, ఇలాంటి స్ట్రీమ్ చేస్తున్నారని చెప్పి చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఐఎస్పీ వాళ్ళు ఇలాంటి డొమైన్ ఏదైతే ఉందో www.ibomma.com అనే డొమైన్ని జస్ట్ బ్లాక్ చేయగలరు, అంతేగాని ఆ డైరెక్ట్ వాళ్ళని పట్టుకొని ఇదంతా చేయడం కష్టం. సో యాక్చువల్ పట్టుకోలేరా అంటే పట్టుకోగలరు, ఎందుకంటే రీసెంట్గా చాలా మంది చూసారు, తమిళ రాకర్స్ని కూడా ఒకసారి పట్టుకున్నారు. సో ఏంటంటే పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఐఎస్పీ వాళ్ళు సింపుల్గా వాళ్ళ ఆ డొమైన్ అయితే బ్లాక్ చేసి పెడతారు. కానీ సైట్స్ రన్ చేసే వాళ్ళు ఆ ఒక్క డొమైన్ పట్టుకొని ఉంటారు కదా, సో వేరు డొమైన్స్ని కొనుక్కొని ఉంటారు, వాళ్ళు రొటేషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు సపోజ్ ఒక సైట్ని కన్నా రన్ చేయాలంటే 2 థింగ్స్ కావాలి, ఒకటి హోస్టింగ్, ఒకటి డొమైన్. సో ఫస్ట్ థింగ్ హోస్టింగ్ గురించి మాట్లాడదాం. హోస్టింగ్ అంటే ఎలాంటిదంటే, సర్వర్లో ఒక స్పేస్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాత్రం మీ మొబైల్ ఫోన్లో మీ ఇంటర్నల్ స్టోరేజ్ కానీ మీ మెమరీ కార్డ్ కానీ ఒక స్టోరేజ్ లాగా అనుకోండి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అక్కడేం జరుగుతుందంటే, మీ డేటా మొత్తం, సపోజ్ అది వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ స్క్రిప్ట్ కానీ మొత్తం అన్ని స్టోర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్. సో డొమైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దీని ఎగ్జాంపుల్ చేసి చెప్తాను. సో మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీ ఇల్లు ఎక్కడో చెప్పాలంటే ఏం చెప్తారు, డైరెక్ట్గా స్ట్రైట్కి రండి, రైట్కి తిరగండి, లెఫ్ట్ తిరగండి అని చెప్పరు కదా. సింపుల్గా ఏంది, ఒక అడ్రస్ చెప్తారు అంతే, 2-24- ఏదో కాలనీ అని చెప్తుంటారు. సో ఇక్కడ డొమైన్ అనేది ఏంటంటే మీకు అడ్రస్ అనమాట. సో ఇప్పుడు డేటా ఒక దగ్గర ఉంటుంది సర్వర్లో, దానికి ఒక అడ్రస్ కావాలి కదా. సో అదే మన డొమైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఐబొమ్మ వాళ్ళు కూడా కంటెంట్ ఒక స్టోరేజ్తో ఒక పెట్టుంటారు ఎక్కడో హోస్టింగ్లో, వీళ్ళు ఏంటంటే డొమైన్ కావాలి. ఇప్పుడు ఐఎస్పీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డొమైన్ అనే దాన్ని బ్లాక్ చేస్తున్నారు. సో ఐబొమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, ఐబొమ్మ అనే కాదు, ఏ పైరసీ కంటెంట్ సైట్స్ వాళ్ళు అయినా సరే, వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డొమైన్ కనుక వన్స్ ఎక్స్పైర్ లేదా బ్యాన్ చేసినట్టయితే ఐఎస్పీ వాళ్ళు, నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక డొమైన్ తీసుకుంటారు వాళ్ళు. సో మీరు చూడొచ్చు, వీళ్ళు చాలా డొమైన్స్ అయితే ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్నారు ఐబొమ్మ వాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఓల్డ్ ఏదైతే www.ibomma.com చూస్తే ప్రెజెంట్ మీకు ఆ సైట్ అయితే కనిపించదు. ప్రెజెంట్ అది బ్లాక్లో ఉందో లేదో కానీ తెలియదు, కానీ ప్రెజెంట్ ఆ సైట్ అయితే కనిపించదు. మీరు ఐబొమ్మని కనుక విజిట్ చేసినట్టయితే మీకు www.ibomma.bar అని చెప్పి ఉంటుంది. లేదంటే మీరు ఇంకో URL చూడొచ్చు, www.15.ibomma.bar తెలుగు మూవీస్ అనేది ఉంటుంది. సో అది సబ్ డొమైన్గా కూడా అనుకోవచ్చు మీరు. సో సబ్ డొమైన్ అంటే ఏందో చెప్తాను మళ్ళీ. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న డొమైన్స్ కొన్ని నాకైతే దొరికినాయి, అవి మీరు ఒకసారి చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ibomma.com అనేది వీళ్ళు ఎప్పుడో 2016లోనే కొని పెట్టేసుకున్నారు. దీని ఎక్స్పైరీ కూడా మీరు చూడొచ్చు, నేను ఇమేజ్లో చూపిస్తాను, 2031 వరకు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది ibomma.bar. సో ఈ డొమైన్ చూసుకుంటే వీళ్ళు రీసెంట్గా ఒక 300 days అంటే 299 days ఓల్డ్ అనమాట ఇది. అంటే 2021లో అయితే కొన్నారు వీళ్ళు ఈ డొమైన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ibomma.org. సో ORG చూసుకుంటే ఇది 523 days ఓల్డర్. సో ప్రెజెంట్ ఇది 2021లో జనవరిలోనే కొన్నారు దీన్ని రీసెంట్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొన్ని డొమైన్స్ అయితే వీళ్ళు కొని పెట్టుకున్నారు, లైక్ ibomma.net చూసుకుంటే ఇది 785 days ఓల్డ్, ఇది 2020లో కొని పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ibomma.tech అనేది ప్రెజెంట్ అయితే వాళ్ళదైతే కాదు, నేను
చూసిన దాని ప్రకారం అయితే మాత్రం ఇది ఎవరో థర్డ్ పర్సన్ అయితే కొనుక్కొని పెట్టుకున్నాడు. సో ఐబొమ్మ వాళ్ళది, ibomma.tech అనేది అయితే వాళ్ళ దగ్గర లేదు ఆ డొమైన్ అయితే. సో బేసిక్గా డొమైన్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రొటేషన్ చేస్తూ ఉంటారు. సో బ్యాక్ ఎండ్లో వన్స్ ఈ డొమైన్ కనుక బ్లాక్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ఇంకొక డొమైన్ తగిలిస్తారనమాట. ఇలా ఏంటంటే రొటేషన్లో జరుగుతూనే ఉంటుంది, ఈ కంటెంట్ అనేది స్ట్రీమ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడతో పార్ట్ అనమాట. సో స్ట్రీమింగ్ అనేది ఎప్పటికీ ఆపలేం. సో అంటిల్ అన్లెస్ మెయిన్ పర్సన్ని అడ్మిన్ని పట్టుకునేంత వరకు సో అది జరుగుతూనే ఉంటుంది, మనం ఏం చేయలేం. నెక్స్ట్ వన్ వస్తుంది మేజర్గా వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. సో యాడ్స్ ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఇప్పుడు ఆన్లైన్లో మనీ రావాలంటే యాడ్స్ అనేది మెయిన్ థింగ్. సో ఇక్కడ యాడ్స్ అనేది గూగుల్ వాడు వేయాలి. సో ఇలాంటి కంటెంట్స్ లైక్ పైరేటెడ్ కంటెంట్స్ కానీ లేకపోతే పోర్నోగ్రఫీ సైట్స్ కానీ కంటెంట్ అనేది యాడ్స్ ప్లే చేయదు గూగుల్ అనేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీస్ లైక్ ఇప్పుడు మీరు ఈ సైట్స్లోకి వెళ్తే లైక్ రమ్మీ సర్కిల్ అని ఇలాంటి సైట్స్లో నుంచి మీకు యాడ్ పాపప్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా అలాంటి కంపెనీస్కి గూగుల్ అనేది యాడ్స్ అయ్యదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి రమ్మీ సర్కిల్ అనే కంపెనీస్ ఇలాంటి సైట్స్ పైరేటెడ్ సైట్స్ దగ్గరికి వెళ్ళి మా యాడ్స్ వేయమని చెప్తారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు యాడ్స్ వేస్తారు, కొంచెం మనీ వస్తుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. సో వీళ్ళు ఇక్కడి నుంచి మనీ అయితే కొంచెం ఎర్న్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ ఎప్పుడో స్టార్ట్ అయింది కదా, స్టార్టింగ్లో వీళ్ళు ఐబొమ్మలో ఒక్క యాడ్ కూడా ఉండేది కాదు. నేను దగ్గర 1.5 year పై నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్లో యాడ్సే లేవు, రీసెంట్గా యాడ్స్ స్టార్ట్ చేశారు. సో తెలిసిందే రీజన్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు సర్వర్ స్పేస్ ఇవన్నీ కొనాలంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆబ్వియస్గా అవసరం కాబట్టి కొనుక్కున్నారు. సో ఇక్కడతో మీకు వాళ్ళ మనీ గురించి అయితే తెలిసిపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ వస్తుంది మాల్వేర్ అటాక్స్కి వస్తే, మాల్వేర్ అటాక్స్ అయితే జరగచ్చు, మనం ఎందుకంటే చెప్పలేం. సో పాపప్ యాడ్స్లో మీరు ఏదో ఒకటి కుట్టేస్తారు ఇన్స్టాల్ అని, ఏదో ఒకటి బ్యాక్ ఎండ్లో ఏదైనా ట్రోజన్ అటాక్ అవ్వచ్చు, మాల్వేర్ డౌన్లోడ్ చేసి ఉండొచ్చు. సో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే గుర్తుపడతారు. సో సంథింగ్ ఏదో డౌన్లోడ్ అయింది, మనం ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేయాలి అనే ప్రికాషన్స్ తీసుకోవచ్చు. తెలియని వాళ్ళు అయితే వదిలేస్తారు. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు కనుక ఇలాంటి సైట్స్ని విజిట్ చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకోండి ఏదన్నా డౌన్లోడ్స్ అవుతున్నాయా అని చెప్పి. మూవీ డౌన్లోడ్ అయ్యేటప్పుడు ప్యారల్ ఇంకేమన్నా యాప్స్ కానీ డౌన్లోడ్ అవుతున్నాయి అనేది. సో మాల్వేర్ అటాక్ అనేది మనం చెప్పలేం, జరగచ్చు. సో అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. వాళ్ళు లైక్ ఐబొమ్మ వాళ్ళు కూడా షూరిటీ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఐబొమ్మ వాళ్ళు కూడా మాది మంచి సైటే అని చెప్పి. కాకపోతే మాల్వేర్ అటాక్స్ అనేవి ఎక్కడి నుంచి అయినా జరగచ్చు. సో అది మనమైతే క్లారిటీ ఇవ్వలేం. సో ఇక్కడతో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఐబొమ్మ సైట్ అనేది ప్రెజెంట్ అయితే వాళ్ళు స్టాప్ చేయట్లేదు, రీసెంట్గానే రిలీజ్ అయితే చేశారు. సో మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఐబొమ్మ ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రెజెంట్ ఎలా రన్ అవుతుందని చెప్పి. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది ప్రెజెంట్ ఒక తెలుగు కమ్యూనిటీ అయితే రన్ చేస్తారని తెలుస్తుంది. సో ఎందుకంటే మీరు చూడొచ్చు మొత్తం తెలుగు స్టఫ్ ఉంటుంది అండ్ వాళ్ళ లాంగ్వేజ్ వే ఆఫ్ ఉంది కదా, నోట్స్లో కూడా అన్ని తెలుగులోనే పెడుతున్నారు. సో ఎవరో తెలుగు కమ్యూనిటీ వాళ్ళే. కాకపోతే వీళ్ళని పట్టుకోవడం కష్టమా అంటే కాన్సన్ట్రేట్ చేస్తే పట్టుకోవచ్చు, కాకపోతే చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ పబ్లిక్ నుంచి ఉండాలి. సో పైరేటెడ్ కంటెంట్ చూడకూడదు అని చెప్పి. సో మన దగ్గర ఎలాగో చూస్తున్నారు కాబట్టి ఇంక దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకుండా ఐబొమ్మ మీరు ఎప్పటి నుంచి చూడటం స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ మూవీ ఏం చూసారు కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా ఏ మూవీ చూసారో కూడా కామెంట్ చేయండి. నా తెలిసి 99% విక్రమ్ చూసుంటారు. సో విక్రమ్ మూవీ చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్